హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఇప్పుడు మళ్ళా పాతకాలం పేలాల ముద్దలతో మీ ముందుకు వచ్చిన. ఈరోజైతే పాతకాలం పేలాల ముద్దలు చేసుకుందాము. ఈ పేలాల ముద్దలు ఎట్లా చేయడమో చూద్దామనుకుంటే ఇప్పుడు చూద్దాము. ఇదిగో పేలాలు, ఇవి బోలు పేలాలు అంటారు, ఏకుడు పేలాలు అంటారు, మరమరాలు అంటారు. మేమైతే మా తెలంగాణలో ఏకుడు పేలాలు, బోలు పేలాలు అంటాము. ఇప్పుడు ఈ పేలాల ముద్దలు చేసుకుందాము. ఇవి మేము చిన్నప్పుడు ఈ పేలాల ముద్దలు కోమట్ల దుకాణాలల్లో ఉండేది. ఊళ్ళల్లో మన పీరీలు పండుగ ఉంటుంది కదా, ఆ పండుగ నాడు కూడా అమ్మచ్చేది ఈ ముద్దలు చేసుకొని. ఇవి అరిసెలు, బ్యాడకు ఒకటి. అప్పుడు బ్యాడ్ అంటే 12 పైసలు. ఇప్పటి వాళ్ళకు బ్యాడ్ అంటే తెలియదు, పావులు అంటే తెలియదు, వీసం అంటే తెలియదు. అయితే మా అప్పుడైతే ఇది బ్యాడకు ఒక ముద్ద ఇచ్చేది, 12 పైసలకు ఒకటి. అప్పుడైతే మేము కొనుక్కున్నాము చిన్నప్పుడు. ఊళ్ళకు అమ్మతే కొమ్మట్లు ఉండ్రి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే 2 కొమ్మట్ల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళైతే చేసుకొని కొత్త అంచెల పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు. మేమైతే కొనుక్కున్నాము. ఇప్పుడు అవే చేద్దాము. ఎట్లా చేయడం అనుకుంటే ఇదిగో పేలాలు తీసుకోవాలి. రెండు కప్పులు 3 కప్పులు పేలాలు తీసుకున్నా. బొడ ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకున్నా. 3 కప్పుల పేలాలకు 1 కప్పు బెల్లం వేసుకోవాలి, సరిపోద్ది. నేను బోడ కప్పే తీసుకున్నా కాబట్టి 3 కప్పులు. ఇది బోడ కప్పు బెల్లం తీసుకున్నా, నిండా కాకుండా. అంతే, సరిపోద్ది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇది వేడైనాక ఇందులో 1 చెంచా నెయ్యి వేసుకుందాము. చెంచా ఇది నిండుగా వేసుకొని ఈ బెల్లము ఇందులో వేసుకుందాము. బెల్లం అంతా ఇట్లా పలుగొట్టుకొని వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. పాకం రావాలి, ఇదంతా కొంచెం గట్టి పాకమే రావాలి. ఇందులో వాటర్ పోసుకోవాల్సిన పని లేదు, నెయ్యి వేసుకున్నాం కదా. ఇదంతా కూడా కరిగించుకోవాలి. ఇదంతా కరిగేటట్టు కరిగించుకోవాలి. నేను 1 చెంచా నెయ్యి వేసిన కదా, మీరు నెయ్యి కాకుండా నీళ్ళైనా వేసుకోవచ్చు. 1 చెంచా మీ ఇష్టము, ఏదైనా బాగానే ఉంటుంది. ఉడకాలి. ఇదంతా ఉడికితేనే మంచిగా పాకం వస్తుంది. కొంచెం గట్టి పాకమే రావాలి, తీగ పాకం కాదు, గట్టిగానే రావాలి. ఒక్కసారి ఈ పాకం నీళ్ళలో వేసుకొని చూద్దాము, వచ్చిందేమో. ఇట్లా చూస్తే మనకు తెలుస్తుంది. ఇదిగో ఇట్లా అయిపోద్ది. ఇది పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఇట్లా కొంచెం ముద్దలాగా రావాలి నీళ్ళలో ఎత్తే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. పాకం వచ్చింది. మరీ ఎక్కువ వచ్చినా కానీ గట్టిగా ఉంటాయి. ఒక్కసారి అంతా మంచిగా కలుపుకొని ఇవి ఇందులో పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి.
అన్నీ కూడా 3 కప్పులు పోసిన. ఇదంతా మెల్లగా కలుపుకోవాలి. ఇక అన్నిట్లా కలిసేటట్టు కలుపుకొని ఇట్లా కలుపుకొని కొంచెం వేడిగా ఉండగానే ఇది ముద్దలు చేసుకోవాలి. కొంచెం నీళ్ళు చేతికి అద్దుకొని ఇట్లా చేసుకోవాలి. అంతే. ఇట్లా మంచిగా అదుముకుంటే అయిపోద్ది. మీకు ఇష్టం, మీరు వేసుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, వేసుకుంటే వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఇట్లా అదుముకోవాలి అంతే. చల్లారిందంటే ఇవి గట్టిగా అయిపోతాయి మంచిగా. చూసారు కదా, ఇంతే పేలాల ముద్దలు చేసుకోవడం. ఇంకోటి కూడా వేడెక్కువ ఉంది, కొంచెం నీళ్ళు అద్దుకుందాం చేతికి అద్దుకొని అవుతుంది. అందుకే తొందరగా చేయలేకపోతున్నా. చల్లగా అయిందంటే చక్కగా రాదు ముద్దకు. అందుకే కొంచెం వేడి ఉండగానే చేసుకోవాలి. ఇట్లా ఇదిగో ఇట్లా ఉంటుంది, అస్సలు ఇచ్చిపోవు. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. బెల్లము మన ఒంటికి మంచిదని మనందరికీ తెలుసు. ఈ బెల్లంతో చేసుకుంటే రోజొకటి తినొచ్చు, రోజొకటి తిన్నా మంచిదే. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు, మంచిది. ఇట్లా చేసి ఇంట్లో పెట్టుకుంటే రోజొకటి తినొచ్చు. మనము అంతా చేసుకోగా ఇట్లా చివరికి ఉంటుంది కదా, ఇట్లా గట్టిగా అవుతుంది. సైడ్లకు ఉన్నదంతా కొంచెం స్టవ్ ముట్టించుకొని సిమ్లో పెట్టుకొని ఇదంతా ఇట్లా వచ్చేదాకా ఇట్లా అనుకోవాలి. ఇట్లా అంతా దగ్గరికి అనుకోవాలి. ఇట్లా అంత దగ్గరికి వచ్చేదాకా అనుకొని ఇదిగో లూజ్ అయింది చూసిర్రా, ఇట్లా లూజ్ అవుతుంది. చల్లారిందంతా కొంచెం వేడి తలగంగానే ఇట్లా లూజ్ అవుతుంది. లూజ్ అయినాక ఇదంతా ఇట్లా అనుకొని ఇంకొకటి సుత అవుతుంది ముద్ద. ఇది కట్టుకుంటే అయిపోద్ది. దీనికి సుత గట్టిగా అయింది చూసిర్రా, అట్లా ఉంటుంది. చల్లగా అయిందంటే ఇది సుత ఇందులో వేస్తాం. కొద్దిగా అయితే చల్లగా అవుతుంది, మాడిపోకుండా చూసుకోవాలి. చెక్క తక్కువ ఉండాలి, అదే స్టవ్ వేడిగా ఉండద్దు, మంట అట్లా మాడిపోద్ది. ఇప్పుడు ఆపేసుకోవాలి. సైడ్లు చూసిరు కదా, ఇట్లా మాడిపోద్ది ఎక్కువసేపు అయితే. అంత ఇట్లా అనుకొని ఇది కూడా ఒక ముద్ద కట్టుకుంటే అయిపోద్ది. చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని, వేడిగా ఉంది కదా, ఇది కూడా ఇట్లా ఒక ముద్ద కట్టుకోవాలి. కాలుతుంది, వేడెక్కువ ఉంది. అంతే, ఇట్లా మనం ఇట్లా అంతా ఇట్లా అదుముకుంటే అయిపోద్ది. చల్లగా అయిందంటే గట్టిగా అవుతాయి మంచిగా. చూసారు కదా, ఇదిగో ఇట్లా ఉంటాయి. మూడు కప్పుల పేలాలు కదా, ఎన్ని ముద్దలైనా చూపిస్తా మీకు.
ఎన్ని రోజులు తినచ్చు అని. చేతికి వాటర్ అప్లై చేసుకోవచ్చు ఇది, లేకుంటే చేతికి సుత అంటుతుంది. ఇంతే, ఇదిగో చేయడం అయితే అయిపోయింది. చూసారు కదా, ఒక 5, 10, 14 అయినాయి. నేను తీసుకున్న కప్పు చిన్నదే కదా, చిన్న కప్పుతోటే తీసుకున్నా కదా. 3 కప్పుల పేలాలకు 14 పేలాల ముద్దలు అయినాయి అంతే. ఇవి ఇద్దరైతే 7 రోజులు తినచ్చు, ముగ్గురైతే 3-4 రోజులు 3-4 రోజులు అవుతాయి. ఇద్దరైతే 7 రోజులు తినచ్చు, ఒక్కరైతే 14 రోజులు తినచ్చు అంతే, రోజు ఒకటి. చూసారు కదా, ఇట్లుంటాయి. బెల్లాన్ని బట్టి ఉంటాయి. కొంచెం కొంచెం నల్లటి బెల్లం అయితే ఇవి కొంచెం నల్లగా కొంచెం ఎరుపుగా కనబడతాయి. నేను తీసుకుంది తెల్లటి బెల్లం కాబట్టి ఇట్లా తెల్లగా కనపడుతున్నాయి. ఏవైనా కానీ ఒకటే చేయడం అయితే. చూసారు కదా, ఇదిగో అంతే, ఇట్లుంటాయి. వేరే దానిలో తీసుకుందాం. ఇట్లా చూస్తారు కదా, అస్సలు ఇచ్చిపోవు ఇట్లా చేసుకుంటే. పాతకాలం పేలాల ముద్దలు చేయడం అయితే అయిపోయిందండి. ఇదిగో చూసారు కదా, చేసుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి చూసి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇట్లా చేసుకొని అయితే ఇంట్లో నిల్వ పెట్టుకోండి, రోజు ఒకటి తినచ్చు. బాయ్ అండి, ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము.